నమస్తే వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్. ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తుందని మంత్రాలయం కాంగ్రెస్ అభ్యర్థి పిఎస్ మురళీకృష్ణరాజు అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో 8-9 వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఎటువంటి అభివృద్ధి జరగలేదని, మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ఓటు వేస్తే రాబోయే రోజుల్లో రాజ్యాంగం అంతమవుతుందన్నారు. వైసీపీ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో విచ్చలవిడిగా భూ కబ్జాలు, ఇసుక మాఫియా పేట్రేగిపోతుందన్నారు. మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎంతో ఇండియా కూటమి జతకట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండి పార్టీ అభివృద్ధికి, గెలుపుకు కృషి చేస్తారన్నారు. రాష్ట్రంలోనూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా 30 లక్షలు, రాష్ట్రం ద్వారా 2.5 లక్షల ఉద్యోగాలు, ఉపాధి హామీ కూలీకి రోజుకు కనీస వేతనం 400 రూపాయలు ఇస్తుందన్నారు. వృద్ధులకు, వితంతువులకు 4000 పెన్షన్, వికలాంగులకు 6000 పెన్షన్ అందిస్తారన్నారు. ఉచిత విద్య, కేజీ టు పీజీ, ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు, ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల గ్యారంటీ వంటి ప్రత్యేక హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. మీ అమూల్యమైన 2 ఓట్లను హస్తం గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ కార్యక్రమంలో శ్రీనివాస దొర, గోపాల్, వీరేష్, మల్లయ్య, తిక్కన్న, రాముడు, వీరేష్, రాజు, వీరేష్, రుక్మిణీదేవి, భాగ్యశ్రీ, లలితమ్మ, నీలిమ, విజయలక్ష్మి, లలిత, రాజశేఖర్, సీను, సురేష్, సతీష్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్తాను అన్న చెప్తాను. కొనుక్కొని తాగే ఈ రోడ్లుగా ఈ కాళ్ళంతా వాకింగ్ పట్టి 2 లక్షల రుణమాఫీ ఉంది. ఇల్లు లేకున్న వాళ్ళకి 5 లక్షలు ఉంది. చేయాలి కాంగ్రెస్ తోనే సాధ్య. నీళ్లు కాలువ చేద్దాం. మా ఊరితో వచ్చింది అది అవకాశం ఇవ్వండి ఒకసారి. పెరిగిన ధరనొక వైపు పేదరికం మరో